హలో వెల్కమ్ టు శివ కార్ బజార్. మన దగ్గరికి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ వెహికల్ మన దగ్గరికి అమ్మానికి వచ్చింది. ఫస్ట్ మోడల్ వెహికల్ బండి ఇది. 2011 మోడలు, 2011 ఆల్టో ఎల్ఎక్స్ఐ. ఓన్లీ పెట్రోల్, ఎల్పిజి గ్యాస్ ఉంది. కంపెనీ ఫిట్టింగ్ కాదు, అది బయట ఫిట్టింగు. ఎల్పిజి గ్యాసు, ఓన్లీ పెట్రోల్, ఎల్పిజి గ్యాసు. టైర్లు వచ్చేసి ఒక 80% ఉన్నాయి. మెరూన్ కలరు, బంపర్ టు బంపర్, గ్లాస్ టు గ్లాస్ అన్నీ ఒరిజినల్. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి. గ్లాసులు బంపర్ అలా ఇక్కడ చేంజ్ అవ్వలేదు. ఒరిజినల్ పెయింట్ ఉంది. గ్లాసెస్ కానీ బండి పెయింటింగ్ అయినా అంతా చాలా జెన్యున్, ఒరిజినల్ ఉంది. చాలా జెన్యున్ అంటే జెన్యున్. సింగిల్ హ్యాండ్ కస్టమర్, ఇది జెన్యున్ వెహికల్. చాలా జెన్యున్ ఉంది బండి. దీనికి వచ్చేసి వీడిఐ అంటున్నా, ఓన్లీ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్. దీనికి ఆప్షన్ ఎల్ఎక్స్ఐ ఆప్షన్ అది. 2 పవర్ విండోస్, ఫ్రంట్ పవర్ విండోస్ వచ్చినాయి. రిమైండింగ్ బ్యాక్ సైడ్ రావు, ఓన్లీ ఫ్రంట్ వచ్చినాయి. ఈ బండి సార్ బండి. ఒకసారి బండి మొత్తం చూపించినాక మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సార్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్, సిఎన్జి గ్యాస్ కాదు, ఓన్లీ ఎల్పిజి గ్యాసు. చాలా జెన్యున్ ఉంది బండి, ఒరిజినల్ ఉంది. ఆప్షనల్ ఇది. 2 ఫ్రంట్ పవర్ విండోస్ వస్తుంది, సెంటర్ లాకింగ్ వస్తుంది, ఏసీ వస్తుంది. చాలా జెన్యున్ ఉంది. టైర్లు ఒక 80% టైర్లు ఉన్నాయి. బాగా జెన్యున్ ఉన్నాయి బండ్లు అంతా. ఎలాంటి ఇబ్బంది లేదు, కలుతాను తీసుకొని నడుపుకోవడమే సార్. బండి చాలా జెన్యున్ ఉంది. షోరూమ్ నుంచి ఒకటే ఓనర్ బండి, సింగిల్ హ్యాండ్. బ్యాక్ సైడ్ ఒక ఏమంటే డిక్కీ మీద కొంచెం డొక్క ఉంది, అంతే చిన్నది. మిగతా అంతా జెన్యున్ ఉంది. టైర్లు కానీ బండి కానీ చాలా జెన్యున్ కండిషన్లో ఉంది. సింగిల్ హ్యాండ్. ఇప్పుడే మన దగ్గరికి కస్టమర్ తీసుకొస్తే వీడియో చేయడం జరుగుతుంది. బండి చాలా జెన్యున్ ఉంది. మస్తు అంటే మస్తు ఉంది సార్ బండి. ఒరిజినల్ పెయింట్ ఉంది, ఎక్కడ టచ్ అప్ అనేది ఏం కాలేదు. చాలా జెన్యున్. 80% టైర్లు ఉన్నాయి. ఒరిజినల్ పెయింట్ ఉంది బండి. ఇంజన్ కండిషన్ బండి చాలా తక్కువ తిరిగింది. 55,000 తిరిగింది కేవలం బండి. మళ్ళీ ఒక్కసారి మొత్తం చూపిస్తా. ఇంజన్ పరంగా, బండి పరంగా జెన్యున్ ఉంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి చాలా తీసుకున్నామంటే నడుపుకోవడమే. సెంటర్ లాకింగ్, పవర్ షేరింగు, మ్యూజిక్ సిస్టము, 2 పవర్ విండోసు, టైర్లు 80% ఉన్నాయి. ఎల్పిజి గ్యాస్, పెట్రోల్, ఒరిజినల్ పెయింట్ బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. తీసుకున్నాడు సర్వీస్ చేసుకుని ఎల్ఎక్స్ఐ వెహికల్, ఫస్ట్ మోడల్ వెహికల్. కానీ చాలా జెన్యున్ ఉంది కండిషన్. షోరూమ్ పీస్ ఎట్లా ఉందో అట్లుంది బండి. అన్నీ చూపిస్తా ఒకసారి మీకు క్లారిటీగా. మీకు చూడండి, మొత్తం వీడియో చూపిస్తున్నా. ఇది సార్ బండి అయితే చాలా జెన్యున్ ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. బంపర్ బీడింగ్స్, డోర్ బీడింగ్స్, 2 మిర్రర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి బండికి. ఇది సార్ బండి. ఆల్టో వెహికల్లో దొరకడం చాలా కష్టం. ఇటువంటి బండ్లు దొరికినప్పుడే తీసుకోవాలి. చాలా జెన్యున్ ఉంది బండి. మొత్తం అవుట్లుక్ అయిపోయింది. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను. ఇంటీరియర్ చూపిస్తాను. చాబీ పెట్టినా ఇంటీరియర్. ఇది ఇంటీరియర్ సార్. ఫ్రంట్ గ్లాస్ నుంచి అన్ని గ్లాసులు మొత్తం డిక్కీ గ్లాస్ వరకు ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి. ఎక్కడ గ్లాసులు చేంజ్ అవ్వలేదు. ఇంకో 2 పవర్ విండోస్ కంపెనీ నుంచి వచ్చినాయి. ఇది కంపెనీ నుంచి వచ్చినాయి పవర్ విండోస్. సెంటర్ లాకింగ్ ఉంది బండికి. ఎల్పిజి గ్యాస్ ఫిట్టింగ్ ఉంది. ఇంకో లెదర్ సీటింగ్స్ అంటే ఎంజీబీ షోరూమే అని ఒక ట్యాగ్ ఉంది చూడండి. ఎంజీబీ ఉంది చూడండి, షోరూమే ఉన్నాయి. సీట్ కవర్ కూడా షోరూమే ఉన్నాయి. ఇంకో ఇక్కడ పవర్ విండోస్ బటన్, స్విచ్ ఉంది. ఇంకో సీటింగ్ అయితే లెదర్ సీటింగ్, షోరూమే ఉన్నాయి. బయట వేయించినాయి కాదు, ఫుల్ మ్యాటింగ్ లేదు. మ్యాట్స్ ఉన్నాయి, సీట్ కవర్ లెదర్ ఉంది. ఇంకో బండి చూడండి. ఇంకా మ్యూజిక్ ప్లేయరు, మాన్యువల్ గేరు, ఇంకా ఏసీది. ఇంకా కవర్ సైడ్ ఇంపలేదు చూడండి ఎట్లుందో బండి. చాలా జెన్యున్. సింగిల్ హ్యాండ్ బండి. వాళ్ళు కొత్త వెహికల్ పోతారు, మనకి ఈ వెహికల్ అమ్మడానికి ఇచ్చారు సార్. ఒరిజినల్ ఉంది. బండికి ఎలాంటి లేదు. రీడింగ్ చూపిస్తా ఒకసారి చూసుకోండి. ఇంకో ఇది గ్యాస్ స్విచ్. ఇంకో రీడింగ్ వచ్చేసి 51,618 కిలోమీటర్ తిరిగింది అంతే కేవలం. ఏ పీస్ అనేది అక్కడ చేంజ్ అవ్వలేదు. బంపర్, గ్లాస్ టు గ్లాస్ అన్నీ ఒరిజినల్. ఏ పీస్ చేంజ్ అవ్వలేదు. లెదర్ సీటింగ్ ఉంది. రీడింగ్ అయితే 51,000 తిరిగింది బండి. ఇంకో రీడింగ్ మళ్ళీ చూపిస్తా. 50,000 తిరిగింది ఖాళీ బండి. 51,618 కిలోమీటర్ తిరిగింది. ఇంకో సెంటర్ లాకింగ్ ఉంది మొత్తం బండికి. స్మాల్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది సార్ బండిది. తీసుకున్న వాళ్ళకి లెదర్ సీటింగు, కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది కంపెనీలే. ఇంకో బ్యాక్ సైడు రూఫ్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది బండికి. డాష్ బోర్డు మొత్తం ఇది సార్ బండి. లెదర్ సీటింగ్, ఫుల్ మ్యాటింగ్ లేదు, మ్యాట్ వేయించుకోవాలి. సీటింగ్ ఫుల్ లెదర్ సీటింగ్ ఉంది, మ్యాట్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి బండికి. ఇంటీరియర్ మొత్తం అయిపోయింది కదా సార్. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్
స్టెప్ ఇన్ టైరు. ఇక్కడ ఉంది గ్యాస్, ఇది ఇదిగో బ్యాక్ సైడ్ డిక్కీ స్పేస్ ఇక్కడ సార్, మంచిగా గుడ్ స్పేసు. నేను లగేజ్ పెట్టుకోవడానికి. ఇంకో సిలిండర్ వచ్చేసి ఇక్కడ మంచిగా కింద ఉండు సార్ సిలిండర్, ఎల్పిజి కిట్ ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలి. ఇదిగో లెదర్ సీటింగ్స్ మొత్తం నీట్ కండిషన్లో ఉంది సార్. బండి చాలా చిన్న ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది సార్. ఇది తీసుకున్నామంటే మళ్ళీ ఒక 6-7 ఇయర్స్ దాకా మంచిగా పని పెట్టారు సార్ బండికి. బండి చాలా బాగుంది, ఏం లేదు సార్. బండి కళ్ళు తీసుకుని నడుపుకోవడమే. సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది. ఇంకో బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం చూపిస్తున్నా. ఇది స్టెప్ని టైరు, కింద ఎల్పిజి కిట్ ఉంది. మనం అక్కడ లగేజ్లో పెట్టుకోవచ్చు, లగేజ్కి ఇబ్బంది ఏం లేదు. ఇది సార్ బండి మారుతి ఆల్టో. చెప్పాం కదా, సరే మళ్ళీ చూపిస్తాను.